నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈ రోజు అయితే నేను కొన్ని ఎరువులు అలాగే కొన్ని విత్తనాలు అనేవి తెప్పించానండి. అవి ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, ఎక్కడి నుంచి తెప్పించాను అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అనేది చేయండి. ఇప్పుడైతే నేను ఏమేమి విత్తనాలు తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారా అండి, ఇవి వచ్చేసి విత్తనాలు ఎంత బాగా ప్యాకింగ్ చేశారంటే చాలా బాగా ప్యాకింగ్ అనేది చేశారండి. నేను ఇంతవరకు చూడలేదు ఇలా కూడా ప్యాకింగ్ చేస్తారా సీడ్స్ అని. చూసారు కదా, విత్తనాలు అనేది మనకు ఎక్కడా కూడా అంటే ఒక్కొక్కసారి ఇలాగ ప్యాకెట్ పోవడము కలిసిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా. ఇట్లా ఎంత నీట్గా ప్యాకింగ్ అనేది ఉంది చూసారు కదా. ఇవి వచ్చేసి అన్ని రకాల విత్తనాలు మనకు పంపించారండి. అంటే చిక్కుళ్ళలో వెరైటీస్ అన్ని రకాల చిక్కుళ్ళు అండి. అంటే మనకు కనుపు చిక్కుడు, గోరు చిక్కుడు, తర్వాత లాంగ్ చిక్కుడు, ఆల్ టైమ్ చిక్కుడు అలా పంపించారు. బీరలో వచ్చేసి రకాలండి, నేతి బీర, లాంగ్ బీర, గుత్తి బీర. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ వంగ, బెండ. ఇక్కడ మనం ఇది వచ్చేసి రౌండ్ అనపకాయ అండి, సొరకాయ ఉంది కదా, ఇది వచ్చేసి గుమ్మడి. ఇది వచ్చేసి మనకు కొత్తిమీర అండి, గోంగూర, చుక్కకూర, టమాటా. ఇలాగ సీడ్స్ అనేవి మనకు పంపించారు. ఇవి వచ్చేసి ఎరువులండి. నేను ఫస్ట్ ఎందుకు ఇంత తక్కువలో ఆర్డర్ పెట్టుకున్నాను అంటే, మనము ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాము అంటే అవి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అంటే వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు కదా. అందుకనే ఇది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ అండి. హ్యూమిక్ యాసిడ్ ప్యూర్లీ ఆర్గానిక్ అండి. ఇది మన మొక్కలకి 1 లీటర్కి 1 స్పూన్ అనేది మిక్స్ చేసి వాటర్లో మన మొక్కల సాయిల్లో అనేది పోయడం వల్ల సాయిల్ అనేది ఫెర్టైల్గా తయారవుతుంది. సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మన ప్లాంట్ అనేది చాలా బుషిగా పెరుగుతుందండి. ఇది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్. తర్వాత ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ అండి. ఇదంతా కూడా శాంపుల్ ప్యాకెట్స్. ఇవి వర్మి కంపోస్ట్ ప్యూర్ అండి. బాగా మనకు టీ పౌడర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనము కొన్ని దగ్గరలో ఆన్లైన్లలో అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిలలో కొన్ని వర్మి కంపోస్ట్లలో కోకోపీట్ అనేది కలిపేస్తూ ఉంటారు. కొన్ని వర్మి కంపోస్ట్లలో వచ్చేసి బూడిద కలుపుతూ ఉంటారు, తర్వాత మట్టి కలుపుతూ ఉంటారు, అలాగా కలిపేస్తూ ఉంటారండి. కానీ ఇది వచ్చేసి మనకు ప్యూర్గా ఉంది, చాలా బాగుంది. అంటే టీ పౌడర్ లాగా చాలా బాగుంది. ఎప్పుడైనా అండి వర్మి కంపోస్ట్ని మనము ఇలా పట్టి వదిలామంటే పొడిగా రాలిపోవాలి. అది మనకు చూడంగానే తెలిసిపోతుంది. మనకు టీ పౌడర్ గ్రాన్యూల్స్ లాగా చిన్నగా అలా అయితే ఉండాలి. కొంచెం అయితే దుమ్ముగా మట్టిగా ఉంటుంది. అది అయితే మంచి క్వాలిటీ కాదని అర్థము. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. సీవీడ్ గ్రాన్యూల్స్ అంటే మీకు తెలుసు కదా, ఇది సముద్రపు నాచుతో తయారు చేస్తారు. ఇది మన మొక్కలకి ఇవ్వడం వల్ల ప్లాంట్ అనేది బుషిగా పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది, ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా పెద్ద సైజులో అనేది ఉంటుంది. ఇది కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. తర్వాత ఇది వచ్చేసి వ్యామ్ అండి. వ్యామ్ అంటే మనకు తెలుసు కదా, అంటే మొక్కల్లో వచ్చేటువంటి వేరుకుళ్ళు, సాయిల్ నుంచి మన మొక్కలకి ఏదైనా వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి మనము వేప పిండితో పాటుగా మనము వ్యామ్ అనేది మన సాయిల్ మిక్స్ లో యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వ్యామ్ దొరికితే గనక వ్యామ్ కూడా కలుపుకోండి. అంటే వేపపిండి మామూలుగా నార్మల్గా కలుపుతూ ఉంటాం కదా, దానితో పాటుగా ఇది కూడా దొరికితే గనక కలుపుకోండి. తర్వాత ఇది వచ్చేసి పెస్ట్ కంట్రోల్ అండి. పెస్ట్ కంట్రోల్ స్ప్రే. ఇది 2-3 ml అనేది 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి మన మొక్కలకి సాయిల్లో కూడా స్ప్రే చేయడం వల్ల ఏదైనా పెస్ట్ అది ఉన్నా కూడా మన మొక్కలకి రాకుండా ఉంటుంది. ఇది కూడా ప్యూర్లీ ఆర్గానిక్ అండి. ఇవైతే నేను తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా నేను శశీష్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నానండి. మనము దొండ మొక్కలు తెప్పించుకున్నాం కదా, నేను మొన్న వీడియో ఒకటి చేశాను. వీళ్ళ దగ్గర 3 రకాల దొండ మొక్కలు, అంటే గుజరాత్ వెరైటీ, బెంగాల్ వెరైటీ, మన దేశీ వెరైటీ. మామూలుగా మనకు దొండ మొక్కలు అనేవి సింగిల్ గా వస్తూ ఉంటాయి కదా, కానీ ఈ దొండ వచ్చేసి గుత్తులుగా కాస్తుంది. హై ఈల్డ్ అనేది ఉంటుందండి ఈ దొండ అనేది. అందుకనేసి నేను తెప్పించుకున్నాను. బంచెస్ గా సీజన్ తో పని లేకుండా ఇయర్ మొత్తం కూడా క్రాప్ అనేది ఉంటుంది. వీళ్ళ దగ్గర నేను దొండ మొక్కలు అలాగే ఇంతకుముందు దొండ మొక్కలు తెప్పించుకున్నాను. వీళ్ళు మా దగ్గర ఎరువులు సీడ్స్ కూడా ఉన్నాయి అంటే ఎలా ఉంటాయి అనేసి శాంపిల్స్ కోసం కొన్ని తెప్పించుకున్నాను. బాగా అనిపిస్తే మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా, అందుకనేసి ఇవైతే చాలా బాగున్నాయండి. సీడ్స్ కానీ ఈ ఎరువులన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ప్లాంట్స్ కూడా హెల్దీగా వచ్చాయి నాకు. మీకు కావాలి అనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ అనేది పైన కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి వీళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇవ్వండి నేను తెప్పించుకున్నటువంటి ఎరువులు అలాగే విత్తనాలు. మీకు నచ్చితే కనుక మీరు కూడా తెప్పించుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి.
ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.